హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. ఉద్యోగ విరమణ వయసు పెంపు సరికాదు అంటూ వార్త అయితే రావడం జరిగిందనమాట. అయితే ఉద్యోగ విరమణ వయసు పెంచుతారా తగ్గిస్తారా అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే తెలియజేయడం జరుగుతుందన్నమాట. అయితే వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే పదవి విరమణ వయసు పెంచడం ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదని పెన్షనర్లు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేసిందన్నమాట. అయితే పెన్షనర్ల చెల్లింపులు వాయిదా వేయడంతో ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలని నిర్ణయించడం సరికాదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని సూచించారు. అయితే ఆదివారం యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయ కమిటీ సమావేశం జరిగిందనమాట. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరడం జరిగిందనమాట. పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో చర్చించి 2023 జూలై 1 నుండి పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారన్నమాట. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పాత విధానంలో 8 లక్షలకు పెంచాలని కోరడం జరిగిందనమాట. ఈ సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట. అయితే ఏదైతే పీఆర్సీ నివేదిక ఉన్నదో ఉద్యోగ సంఘాలతో చర్చించి 2023 జూలై 1 నుండి రావాల్సిన పీఆర్సీ అవన్నీ కూడా అమలు చేయాలని, త్వరలోనే మా అకౌంట్లో పడాలని కోరడం జరిగిందన్నమాట. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా 8 లక్షల వరకు పెంచాలని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది ఇలా ఉండగా పెండింగ్ బిల్లులు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని డిఏ కానీ అవన్నీ కూడా విడుదల చేయాలని కోరడం జరిగిందనమాట. అంతేకాకుండా పదవి విరమణ వయస్సు ఇలా పెంచడం సరికాదని, మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడానికి ఇది ఒక సాకు అని ప్రభుత్వ సంఘాలు అయితే అనుకుంటున్నాయన్నమాట ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కూడా త్వరలోనే ఆలోచించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు మాధ్యమాల్లో కొన్ని వార్తలు అయితే రావడం జరిగిందనమాట. అది నిజానికి అన్నీ కూడా చూడాలి. మరి ఎన్ని రోజుల వరకు మనకు నిర్ణయం తీసుకుంటుంది, మనకు నిర్ణయం వెలువడిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్